ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి అండ్ RRR తర్వాత ఇప్పుడు వాళ్ళ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ రివీల్ చేశారు, వారణాసి. అండ్ నేను ఇప్పుడు చెప్పే విషయాలు వినగానే మీ మైండ్ బ్లో అవుతుంది. టీజర్ నుండి మన డీకోడెడ్ స్టోరీ ఏంటి అంటే, ఒక ఆస్ట్రాయిడ్ పేరు శాంభవి, అది ఎర్త్ మీద క్రాష్ అవుతుంది. దానితో 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ కనెక్ట్ అవుతున్నాయి. 512 CE, ప్రజెంట్ డే 2027 మరియు ఏన్షియంట్ లంక ఫ్రమ్ 7200 BCE. మహేష్ బాబు గారు ప్లే చేస్తున్నారు రుద్ర క్యారెక్టర్. ఇండియానా జోన్స్ మీట్స్ లార్డ్ శివ లాగా ఇమాజిన్ చేయండి. ఒక ఫియర్స్ వారియర్ ఆర్కియాలజిస్ట్గా ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ అండ్ మైథలాజికల్ ఫోర్సెస్ కోసం గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్కి వెళ్తాడు. పిక్చర్ చేయండి, బ్లడ్తో ఫుల్గా వైట్ బుల్ మీద రైడింగ్ చేస్తున్నాడు, త్రిశూల్ పట్టుకొని మణికర్ణిక ఘాట్ ద్వారా చార్జ్ చేస్తున్నాడు. రాజమౌళి గారు రివీల్ చేశారు ఒకటి మైండ్ బ్లోయింగ్ 30-minute విశ్వరూపం సీక్వెన్స్. రామాయణ నుండి ఇన్స్పైర్ అయ్యింది. అతను చెప్పారు డివైన్ సినిమాటిక్ డర్షన్ అని. ప్రియాంక చోప్రా రిటర్న్ అవుతుంది ఇండియన్ సినిమాకి మందాకినిగా, మోడర్న్ ఎక్స్ప్లోరర్ విత్ గన్. మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ కుంభా, యాంటగనిస్ట్ విత్ రోబోటిక్ ఆర్మ్స్ అండ్ ఏన్షియంట్ కనెక్షన్స్. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద రూమర్ స్ప్రెడ్ అవుతుంది, సినిమా 2 పార్ట్స్గా రిలీజ్ అవ్వచ్చు అని. ఎందుకంటే స్టోరీ అంత వాస్ట్గా ఉంది. మైథాలజీ, సైఫై, టైం ట్రావెల్ అండ్ ఇండియన్ స్పిరిచువాలిటీ అన్నీ ఒకటే మ్యాసివ్ క్యాన్వాస్లో. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, వెయిట్ చేయాలి. ఇది రాజమౌళి గారు వాళ్ళ డ్రీమ్ మహాభారత లెవెల్ ప్రాజెక్ట్ ఫైనల్లీ రియాలిటీ అవుతోంది, కన్ఫర్మ్డ్. స్కేల్ అండ్ లొకేషన్స్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ 1100 crore. ఇది ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఎవర్. షూటింగ్ లొకేషన్స్ రియల్ గ్లోబల్ లెవెల్. స్పిరిచువల్ హార్ట్ వారణాసి మణికర్ణిక ఘాట్, కెన్యా ఫారెస్ట్లో ఎక్స్టెన్సివ్ షూట్, అంటార్క్టికాస్ రాస్ ఐస్ షెల్ఫ్, ఆఫ్రికాస్ అంబోసలి విల్డర్నెస్, ఒడిషాస్ ఉగ్రాబట్టి కేవ్స్, ఏన్షియంట్ లంకా సెట్స్, త్రేతాయుగ సీన్స్ కోసం. ప్యూర్ ఐమాక్స్ ఫార్మాట్ కోసం షూట్ చేశారు. రామాయణ తర్వాత ఇండియా నుండి సెకండ్ ఫిల్మ్. ఆల్రెడీ 60+ days షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యాసివ్ VFX పైప్లైన్తో ఆస్కార్ విన్నర్ MM కీర్వాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ లాంటి హాలీవుడ్ డైరెక్టర్స్ RRRని ప్రైజ్ చేశారు. ఈ సినిమా గురించి ఏమని చెప్తారో వెయిట్ చేయండి. టీజర్ లాంచ్ అయ్యింది రామోజీ ఫిల్మ్ సిటీలో 50,000 రోరింగ్ ఫ్యాన్స్ ముందు. ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మూవీ లాంచ్ ఈవెంట్ ఇది. రాజమౌళి గారు జస్ట్ ఒక సినిమా చేయటం లేదు, ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాని ఐమాక్స్ గ్లోబల్ మ్యాప్ మీద ఇంకో లెవెల్కి తీసుకెళ్తున్నారు. వారణాసి, వేర్ ఏన్షియంట్ మైథాలజీ మీట్స్ ఫ్యూచర్ సినిమా. మీ క్యాలెండర్స్లో మార్క్ చేయండి, సమ్మర్ 2027.